హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశము ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో మార్చ్ 5, 2025 రోజున ఒక ఆల్ పార్టీ మీటింగ్ అనేది జరిగింది. అంటే అఖిలపక్ష సమావేశం అనేది జరిగింది. నిర్వహించిన వారు ఎవరంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. సో డిఎంకేకి సంబంధించి నేత ఎంకే స్టాలిన్ గారు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మీటింగ్ యొక్క అజెండా అసలు ఎందుకోసం ఆ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ. ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా డీలిమిటేషన్ని చేయడం జరుగుతుంది, మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ చేయడం జరిగింది, చివరిసారి డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది, 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం తెలుపుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వివరంగా డిస్కస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల చాలా వివాదాలను మనము తెరపైన చూస్తున్నాము. గతంలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, అక్కడ ఆర్ఎన్ రవి గారు గవర్నర్గా ఉన్నారు, గవర్నర్కి పడట్లేదు చాలా విషయాలు. ఇక పక్కన పెడితే ఇటీవల త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 days నుండి వార్తాపత్రికల్లో చూస్తున్నాము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము మరియు తమిళనాడులోని అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చినాయి, డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి జనాభా లెక్కల తర్వాత, జనగణన తర్వాత భారతదేశంలో డీలిమిటేషన్ అనేది జరగాలి అని చెప్పేసి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఉంది. ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం పార్ట్ 5లో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ నిర్మాణం ఇవన్నీ కూడా చూస్తాం. ఆర్టికల్ 79 పార్లమెంట్ నిర్మాణం, ఆర్టికల్ 80 రాజ్యసభకి సంబంధించింది, ఆర్టికల్ 81 లోక్సభకి సంబంధించింది, ఆర్టికల్ 82 డీలిమిటేషన్కి సంబంధించింది. డీలిమిటేషన్ అంటే ఏంటంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ధారించడం. ఏ నియోజకవర్గాలు? ప్రస్తుతం మన భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో ద్విసభ విధానం అనేది ఉంది. ద్విసభ విధానం పార్లమెంట్లో ద్విసభ విధానం ఉంది. ఎగువ సభ రాజ్యసభ లేదా పెద్దల సభ అంటాము, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌస్. నెక్స్ట్ దిగువ సభ వచ్చేసి లోక్సభ. ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే సభ ఏదంటే లోక్సభ. లోక్సభలో మెజార్టీ స్థానాలు పొందిన పార్టీ కానీ కూటమి కానీ అధికారంలోకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వంగా ఏర్పడుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతము మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరం జూన్ మంత్లో 18th లోక్సభ ఎన్నికల నిర్వహణ అయిపోయింది, ఫలితాలు వచ్చేసినాయి. 18th లోక్సభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎందుకు తమిళనాడు యొక్క వాదన ఏంటో చెప్తాను. లోక్సభలో ప్రస్తుతం ఎన్ని స్థానాలు ఉన్నాయి? 543 స్థానాలు ఉన్నాయి. అంటే 543 నియోజకవర్గాల నుండి ప్రతినిధులు ఎన్నికవుతూ ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గం మనం జాగ్రఫికల్ బౌండరీ ఆధారంగా చూస్తాము, సో జనాభా ఆధారంగా. మరి 543లో తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఎంత ఉంది అంటే 39 అవుట్ ఆఫ్ 543 లోక్సభ ఎంపీస్లో 39 ఎంపీస్ ఫ్రమ్ తమిళనాడు. అంటే పర్సెంటేజ్ చూస్తే మోర్ దెన్ 7%, అంటే అరౌండ్ 7.2%. ఇది ప్రస్తుతం తమిళనాడుకి లోక్సభలో ఉన్న బలం. డీలిమిటేషన్ జనాభా ఆధారంగా చేస్తారు కదా, ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ అనేది చేయాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి నూతన డీలిమిటేషన్ లేదా పునర్వ్యవస్థీకరణ, లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేస్తే తమిళనాడు రాష్ట్రానికి బలం అనేది తగ్గుతుంది. ఈ 7.2% ప్రస్తుతం ఉన్న లోక్సభలో 7.2% అని తమిళనాడు బలం. మరి కొత్తగా డీలిమిటేషన్ చేస్తే మా బలం తగ్గిపోతుంది. అనుకున్న దానికంటే 8 మంది తక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ డీలిమిటేషన్ చేయడానికి
దేని ప్రామాణికంగా తీసుకుంటున్నాము? జనాభా. సో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయడం మేము ఒప్పుకుంటాం, తప్పేం లేదు. కానీ కొత్తగా జనాభా ప్రామాణికాన్ని తీసుకొని కొత్త జనాభా ఆధారంగా చేయడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. మరి ఏ జనాభాని తీసుకోమంటున్నారంటే ఇప్పటికే ఎగ్జిస్టింగ్గా ఉన్న 1971 భారతదేశంలో చివరిసారి డీలిమిటేషన్ అనేది ఏ జనాభా లెక్కల ఆధారంగా జరిగిందంటే 1971 ఆధారంగా, 1973లో డీలిమిటేషన్ కమిషన్ ఆధారంగా. సో చూడండి ఎందుకు 1971 పాపులేషన్ ఆధారంగానే ఇంకొక 30 ఏళ్ల పాటు ఇదే నిబంధన కొనసాగించండి అని తమిళనాడు అడుగుతోందంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభా నియంత్రణ పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాయి. జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఫ్యామిలీ ప్లానింగ్స్ కానివ్వండి, వీటిపైన అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక నార్త్ ఇండియన్ స్టేట్స్ విషయానికి వస్తే ఉదాహరణకు తీసుకుంటే మనకు బీహార్ కానివ్వండి లేదా నార్త్లో ఉండే స్టేట్స్ ఏవైనా కానివ్వండి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కూడా చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది నూతన జనాభా గణన ఆధారంగా చేస్తే పాపులేషన్ ఆధారంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువగా లోక్సభ స్థానాలు వస్తాయి. మరి మేము ఒక మంచి చర్య తీసుకున్నాం. సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభా నియంత్రణ చేసినందుకు మేము పొందే ఫలితం ఇదా? సో జనాభా నియంత్రణ చేసినందుకు మాకు లోక్సభలో ప్రాతినిధ్యం బలం తగ్గబోతోందా? ఇది మేము ఒప్పుకోము. మీకు డీలిమిటేషన్కు మేము వ్యతిరేకం కాదు, కానీ నూతన జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని ప్రభుత్వం చెప్పడమే కాదు, దాదాపు తమిళనాడులో 50 పార్టీలకు పైగా ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఈ డీలిమిటేషన్ కనుక చేస్తే, కొత్తగా డీలిమిటేషన్ చేస్తే తమిళనాడుకు లోక్సభలో మనం గళాన్ని వినిపించే బలం తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాట్లో మన తమిళనాడు అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. మరి డీలిమిటేషన్ తర్వాత మన బలం తగ్గబోతోంది అని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజల్లో కూడా తెలియజేయాలని చెప్పేసి కేవలం తమిళనాడు సమస్య ఒకటే కాదు, సౌత్ ఇండియాలో దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణపైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి రానున్న డీలిమిటేషన్ తర్వాత మన స్థానబలం తగ్గిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ సంఖ్య అనేది తగ్గిపోతుంది. పర్సెంటేజ్ వైజ్గా మనం తగ్గుదలను చూడబోతున్నాము. దీనివల్ల ప్రభుత్వ ఏర్పాటులో మన పాత్ర కూడా తగ్గబోతోంది. పార్లమెంట్లో ఇలా చట్టసభలో మన వాక్కు బలం కూడా తగ్గబోతుందని ప్రత్యేకంగా చెప్తున్నారు. అంతేందుకు ఒక అడుగు ముందుకేసి ఇటీవల ఎంకే స్టాలిన్ గారు ఒక నిర్ణయాన్ని కూడా వచ్చారు. ప్రజల్లో ఇటీవల బహిరంగ సభలో కూడా మాట్లాడారు. సో స్టాలిన్ పుషెస్ ఫర్ మోర్ కిడ్స్, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో తమిళనాడు తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రమే. ఇప్పుడు మనకు కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. సో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 82 డీలిమిటేషన్కి సంబంధించి వివరాలను తెలియజేస్తుంది. పార్లమెంటు చట్టం ఆధారంగా లోక్సభ స్థానాలను నిర్ధారించే ప్రక్రియ డీలిమిటేషన్. మరి భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ ఏర్పడ్డాయంటే 4. చివరిసారి 2002 సంవత్సరంలో, మొదటిసారి 1952లో. ఇక ఆర్టికల్లో భాగంగా మనకు ఇప్పటివరకు కొన్ని ఇయర్స్ గుర్తుంచుకోండి, కొన్ని రాజ్యాంగ సభలు గుర్తుంచుకోండి. సో ఆర్టికల్ 82 డీలిమిటేషన్ కమిషన్ గురించి చెప్తుంది. ప్రతి జనాభా లెక్కల తర్వాత, ప్రతి జనగణన తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడమే డీలిమిటేషన్ యొక్క అర్థం. డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ముందే మనం ఏమన్నా మన వాక్కును వినిపించుకోవాలి. అందుకే ఈరోజు తమిళనాడు అజిటేట్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది. తర్వాత నిర్ణయం తీసుకున్నాక అది చట్ట రూపంలో అమల్లోకి వచ్చినాక ఏ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోదు. కాబట్టి ముందే వాక్కుని వినిపిస్తుంది. పార్లమెంట్ ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్లను నియమించింది. మొదటిసారి 1952, 1951 పాపులేషన్ ఆధారంగా, తర్వాత 1963, 1973 అంటే జనాభా లెక్కల తర్వాత, నెక్స్ట్ 2002. చివరిసారి ఏ జనగణనను ప్రామాణికంగా తీసుకున్నారంటే 1971 పాపులేషన్, అది 1973కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక 1973 డీలిమిటేషన్ కమిషన్ ఆధారంగా వచ్చిన నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని ఇక రాజ్యాంగబద్ధం చేయాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 సంవత్సరం ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉంటుందో, పార్లమెంట్ స్థానాలు సంఖ్య ఏదైతే ఉంటుందో, లోక్సభ సంఖ్య అంటే లోక్సభలో ఎంపీల సంఖ్య ఏదైతే ఉంటుందో, ఇక 2000 సంవత్సరం వరకు లోక్సభ స్థానాలను అదే విధంగా ఫిక్స్ చేయాలి.
ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న 543. ఇక 2000 సంవత్సరం వరకు అన్నారు. మరి సంవత్సరం ముగిసింది. తరువాత 2002 సంవత్సరంలో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మరొకసారి చేశారు. ఈ సవరణకు సవరణ అనుకోండి. ఆ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ఇక ప్రస్తుతం 1971 పాపులేషన్ ఆధారంగా 1973లో ఏదైతే డీలిమిటేషన్ చేశామో అదే 2000 సంవత్సరం వరకు పూర్తయిపోయింది. దాన్ని 2026 వరకు కొనసాగించాలి అని 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాన్ని మరొకసారి కొనసాగించడం జరిగింది. ఇప్పుడు మరి 2025లో ఉన్నాం. 2026 రాబోతుంది. మరి ఇక రానున్న సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే మన భారతదేశంలో పార్లమెంట్లో ప్రస్తుతం సంఖ్యాబలం 543 ఏదైతే ఉంటుందో పెరగబోతుంది. మోర్ దెన్ 800 అవుతుంది. మరి జనాభా ఆధారంగా నూతన జనగణన ఆధారంగా చేస్తే పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్ పైన ఫోకస్ చేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. ఇది యాక్చువల్గా అది జస్టిషియబుల్ రీజనే. సో ఇలాంటి వాదనను తమిళనాడు వినిపిస్తోంది. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇవి ఎలివేట్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇక చాలామంది మరి ఎస్సీ ఎస్టీలకి కూడా రిజర్వేషన్ అనేది చట్టసభలో ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. రాజ్యసభలో ఎస్సీ ఎస్టీలకు విమెన్కి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఉండవు. లోక్సభలో ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది లోక్సభలో ఉంటుంది. ఆర్టికల్ 330 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దిస్ ప్రొవిజన్. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో ఇచ్చే రిజర్వేషన్ లేదా వాళ్ళ ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో 10 ఏళ్ళు ఉండాలని చెప్పారు. కానీ ఆ 10 ఏళ్లను కొనసాగిస్తూ వస్తున్నారు. ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ని పొడిగిస్తూ రాజ్యాంగ సవరణలు చేస్తూ వచ్చారు. ఆ రాజ్యాంగ సవరణలు కూడా గుర్తుపెట్టుకోండి. మొదట్లో 10 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించారు లోక్సభలో. 1960 వరకు ఉండాలి లెక్క ప్రకారము. మరి 8వ రాజ్యాంగ సవరణ చేసి 8వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా 1959లో మరొక 10 ఏళ్ళు పెంచారు. తర్వాత వచ్చేసి 23వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1969లో మరొక 10 ఏళ్ళు పెంచారు. 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1980 ద్వారా మరొక 10 ఏళ్ళు పెంచారు ఆ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అనే అంశాన్ని. 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో మరొక 10 ఏళ్ళు పెంచే ప్రక్రియ. 79వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా మరొక 10 ఏళ్ళు. 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2009లో తీసుకొచ్చారు. నెక్స్ట్ 10 years కూడా అమల్లో ఉంటుంది రిజర్వేషన్ అని. అలా చివరిగా 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 జనవరి 25న చేశారు. ఇక ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో వారి ప్రాతినిధ్యం లేదా రిజర్వేషన్ అనేది మరొక 10 ఏళ్లకు అంటే 2030 వరకు పొడిగించారు. ఏ జనాభా లెక్కల ఆధారంగా 87వ రాజ్యాంగ సవరణ 2003 ప్రకారం ఎస్సీ ఎస్టీ లోక్సభ స్థానాలకు 2001 జనాభా ప్రకారం పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్సీలకు లోక్సభలో 84 స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు ఎంత కేటాయించారో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా? సో ఇది మనకు డీలిమిటేషన్ సంబంధిత అంశములో ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఎందుకంటే ఒక టాపిక్ని విత్ ఇన్ ద బౌండరీ అని కాకుండా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు పెనెట్రేట్ అవ్వాల్సిందే టాపిక్లో భాగంగా. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి? స్టాలిన్ లేదా తమిళనాడు ప్రభుత్వము దక్షిణ రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తోంది. ఇది మాకొచ్చే నష్టం ఒక్కటే కాదు, మేము కాదు నష్టపోయేది, మాతో పాటు మీరు కూడా మనం మంచి చేసినందుకు రానున్న రోజుల్లో చట్టసభలో మన ప్రాతినిధ్యం తగ్గబోతోంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ఆల్ పార్టీ మీటింగ్ తీసుకొచ్చారు. ఆల్ పార్టీ మీటింగ్ పార్టీలు ఏవైనా సరే తమిళనాడు విషయంలో ఒక సమస్య అనేది రాబోతోంది కాబట్టి అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేసి ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినాయి. రీసెంట్గా విజయ్ సినీ నటుడు ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా ఈ తీర్మానంలో పాల్గొంది, యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ దిస్ ఈజ్ రైట్ అని చెప్పేసి. సో ఇంతటి చర్చ జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్ని ఆధారంగా చేసుకొని మనం ఈ డీలిమిటేషన్ సంబంధిత అంశాన్ని ఫుల్ లెంత్లో డిస్కస్ చేస్తాము. ఓకేనా? మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.